అంతయు సఫలమగును. అంటే అన్నీ సఫలమగును గాక. ఈ రాత్రి ఈ చలిలో, ఈ నిద్ర సమయంలో కొందరు పని చేసి అలసిపోయి, కొందరు ప్రార్థనలో ఉండి అలసిపోయి, కొందరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అలసిపోయి ఇక్కడ ఉన్నారు. కానీ దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశంలో ఆయనను పాడి స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు, లేక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు 2 విషయాలు మనం విన్నాం. ఒకటి ధన్యులు, రెండవది మనం చేసే కార్యాలన్నీ సఫలమవుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీ శరీరం బలహీనమే, కానీ మీ ఆత్మ ఎంతో ఫలభరితంగా, బలముగా ఉండే ఆ కృపను పొందారు. నేను మంచిర్యాల వెళ్ళి ఆ నామకరణ కార్యక్రమం చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాస్తవానికి నా కాళ్ళు నిలబడతలేవు, ఆ పాదాలన్నీ నొప్పులు లేస్తున్నాయి. నిలబడాలంటే ఏదో అనిపిస్తుంది. సో అలా కూర్చొని నేను వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఆ గంట సేపు ప్రార్థనలో ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండాలి కాబట్టి ఆలోచన చేస్తున్నాను. అప్పుడు బైబిల్ చదువుతున్నాను, మళ్ళీ మోకరించి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఈ రాత్రి మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి లేఖనాల కొరకు మనం దేవుని దగ్గర కనిపెట్టాలి. ఏదో మన సుచిత్తంలో కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తే అది కార్యం జరగదు. దేవుని వాక్య ప్రత్యక్షత కావాలి. నేర్చుకున్న విషయాలు ఎన్నో చెప్పొచ్చు, కానీ వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. దేవుని చిత్తానుసారమైనవే మనం మాట్లాడగలిగితే మంచిది. ఆత్మదేవుడు ఆ సమయానికి ఏది అవసరమో అది ఇవ్వగలగాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ సీరియల్గా చెప్పుకుంటూ పోవచ్చు, కానీ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనకి ఏది అవసరమో దేవుడు అది ఇవ్వాలి. మంచి ఫస్ట్ బర్త్డే పెట్టుకొని సాంబార్ అనుకున్నాం అనుకోండి, ఊరుకుంటారా అందరూ? అసలే ఫస్ట్ బర్త్డే సాంబార్ చేసిర్రా అంటారా? అనరా? మరి ఇది ఆల్ నైట్ ప్రేయర్. ఆల్ నైట్ ప్రేయర్లో గంజన్నం పెడితే సరిపోద్దా? ఏదో ఒక పూట తినండి అంటే సరిపోదు. అసలే ఆల్ నైట్ ప్రేయర్. ఓ పక్క అలసట, ఓ పక్క నిద్ర వస్తుంది, ఇంకో పక్క చలి పెడుతుంది. మరి నీటి మధ్య గంజి దాగి ఉండమంటుంటారా? ఏం కావాలి మరి? ఇవన్నిటిని తట్టుకొని నిలబడే ఓ బలమైన ఆహారం కావాలి. స్తోత్రం కలుగును గాక. మరి కావాలంటే దేవుని దగ్గర మోకరించాలి. ప్రభువా, ఈ పూటకి ఈ సమయానికి మాకు ఎలాంటి భోజనం ఇస్తావు, ఎలాంటి ఆహారముతో మమ్మల్ని తృప్తిపరుస్తావని దేవుని దగ్గర మోకరించాలి. అది వాక్యానుసారం. మనం ఎంత అలసిపోయినా, దేవా ఈ సమయానికి కావలసిన ఆహారం మాకు ఇవ్వండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను మేము ఎలా బయటపడాలి ప్రభా అని అడగండి. అంతే, అడగాల్సిందే. ఓకే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుతారా? మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుకుందాం. 4వ వచనం నుండి చదవండి. పర్లేదు, చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోకి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము
అని ప్రార్థన చేసెను. అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతడి తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను. అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రుంపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, స్తోత్రం కలుగును గాక. దేవుని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏలియా యొక్క కోరిక ఏంటి? ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఇక నన్ను తీసుకో. ఇప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? మరణాపేక్ష గల వాడై చావాలనే మనసు వచ్చింది ఆయనకి. బ్రతకాలనే ఆశ లేదు. అతడు మరణాపేక్షతో నింపబడినాడు. అంటే నేను ఇక మరణించడం మంచిది, బ్రతికుండడం కంటే మరణించడం మంచిది. అంటే ఏలియా అంత బలమైన ప్రవక్త, ఆకాశము నుండి అగ్ని కురిపించిన ప్రవక్త, నేను దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించి వేయునుగాక అని చెప్పిన ఏలియా ఇప్పుడు మరణాపేక్షతో ఉన్నాడు. అంటే చావాలి. ఏ ఆలోచనతో ఉన్నాడు అతను? చావాలి. చావడానికి సిద్ధపడ్డాడు ఏలియా. మరణాన్ని కోరుకుంటున్నాడు ఏలియా. ఎందుకు ఆ చావాలనే ఆశ, ఆ మరణించాలనే ఆ బాధ ఎందుకు కలిగిందంటే, యెజబేలు సవాలు చేసింది. యెజబేలు సవాలు చేసింది ఏమని? నిన్ను చంపేస్తాను. ఇదిగో నిన్ను చంపేస్తాను. ఆమె బహుదుర్మార్గురాలు, ఒక రాజుగారి భార్య, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు పుట్టించే మహాకిలాడి, అబద్ధ సాక్షులను పెట్టి నీతిమంతులను చంపేసిన దుర్మార్గురాలు ఏలియా. రేపు ఈ వేళకు నీ ప్రాణం తీయకపోతే యెహోవా నాకు గొప్ప అపాయము. మళ్ళీ ఎవరి పేరు మీద ప్రమాణం చేస్తుంది? అధికారం ఉంది, దేవుని పేరిట ప్రమాణం చేసి చెప్తుంది, రేపటి కల్లా నీ ప్రాణం తీసేస్తాను. ఏలియా కూడా ఓకే, ఈజ్ ఆల్ రైట్, నాకు కూడా బ్రతకాలని లేదు భూమి మీద, ఇంత మట్టుకు చాలు ప్రభువా అని ఆయన దగ్గర ప్రార్థన చేసి మరణాపేక్ష గలవాడై చావాలని కోరికతో అలాగా ఆలోచిస్తూ ఉంటే మనోడికి నిద్ర పట్టేసింది.
ఏమొచ్చింది చెప్పండి? సరిగ్గా మీకు వచ్చినట్లే వచ్చింది. ఇప్పుడు మీకు కూడా వస్తుంది. స్తోత్రం కలుగును గాక. మీకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతున్నాయి. దేవుడు ఆ మూసుకుపోయే కళ్ళను దర్శించును గాక. ఆమేన్. ఎందుకంటే కళ్ళు మూతలు పడితే చెవులు వినబడాయి. చెవులు వినబడకపోతే ఇప్పుడు వినేది ఏముండదు. వినకపోతే మీకు ఏం జరగదు ఇక్కడ. సో ఇప్పుడు ఇతనికి ఏం జరిగిందంటే, మరణాపేక్షతో ఇంత మట్టుకు చాలు ప్రభువా, నన్ను తీసేసుకో అని చెప్పేసి ఏం చేశాడట? బదరి వృక్షం కింద నిద్రపోతూ ఉన్నాడు, పడుకున్నాడు. అలసట చెందినవాడై, అసలే మానసికంగా బాగలేదు, చంపేస్తానని బెదిరింపు వచ్చింది. ఓ రోజంతా అరణ్యంలో ప్రయాణం చేశాడు. ఒక దినమంతా నడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సైకిల్ కాదు, బైక్ కాదు, కారు కాదు, రైలు కాదు, బస్సు కాదు, ఖాళీ నడకన అరణ్యములో ఇంచుమించు ఒక దినమంతా ప్రయాణం చేశాడంటే ఇక్కడి నుండి దాదాపు కరీంనగర్ దాటిపోతాడు. ఇలాగా అలసిపోయిన వాడు దేవా నన్ను తీసుకో అన్నాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాధ్యత ఎవరిదంటే ఆకాశమందున్న దేవుంది. స్తోత్రం కలుగును గాక. ఇంత మట్టుకు చాలు ప్రభువా తీసుకో అన్నాడా? నేను ఏమన్నా పడి చస్తా అని అన్నాడా? తీసుకో అన్నాడా? చస్తా అన్నాడా? చావాలని ఆశ పుట్టింది, తీసుకో. ఆయన తీసుకుంటే ఓకే. ఎంత తేడా తెలుసా? ఎన్నన్నా పడి చస్తాను అన్నది వేరు, తీసుకో ప్రభువా అన్నది వేరు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎప్పుడన్నా కష్టమైతే ఈ ప్రార్థన చేయొచ్చు, తప్పేం లేదు. ప్రభువా నన్ను పరిశుద్ధపరిచి తీసుకొని ఆయన అని చెప్పు. నేను నరకమైన మంచిదే ప్రభా, ఇక చేస్తా అంటే నువ్వు అది సరేది కాదు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఏలియా నిద్రిస్తున్నాడు భయంకరమైన బాధల్లో. అప్పుడు నెమ్మదిగా దేవదూత అతన్ని తట్టి లేపి భోజనం చేయి. హల్లెలూయా. ఇప్పుడు ఏలియాను పట్టించుకునేది ఎవరు చెప్పండి? తన దాసుని ఎక్కడో వదిలేశాడు, అందరికి దూరంగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒంటరిగా పడుకున్నాడు. ఇప్పుడు నిద్రిస్తున్న వారిని ఎవరు పట్టించుకోవాలి? అందుకే దైవజనుడు పాట రాశాడు కదా, తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, నా జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. ఇంత మట్టుకు చాలు ప్రభువా, నన్ను తీసుకో అని పడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా మీకు? ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఇక నన్ను తీసుకో అని పడుకున్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు, ఏలియను చూస్తున్న దేవుడు, అరణ్యములో బదరి వృక్షము కింద పడుకొని ఉన్న ఏలియను దేవుడు చూచి వెంటనే దేవదూతను పిలిచి అతనికి
నీళ్ళ బుడ్డిని ఆహారము తీసుకొని వెళ్ళు. స్తోత్రం కలుగును గాక. నీళ్ళు ఆహారము ఎవరు తీసుకొచ్చారు? దేవదూత. అందుకే ఓ భక్తుడు పాడాడు కదా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎవ్వరు లేవరని ఏడిచి ఏదో చేసుకోవద్దు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఏడవద్దు. ఊరికే రాయబడలేదు బైబిల్లో. భక్తులు ఊరికేనే పాడలేదు దాన్ని. మనం ఊరికే ఏదో పాడాలి కాబట్టి పాడిద్దాం కాదు. మనకు పరిచర్య చేయట కొరకు దేవదూతలు దేవుడు నియమించాడట. ఇప్పుడు ఆయన మీద ఆధారపడి అరణ్యంలో ఒంటరిగా పడుకున్నవాన్ని దేవదూత చేత నీళ్ళ బుడ్డి మంచి ఆహారాన్ని పంపిస్తే మనోడు అసలే అలిసిపోయి సొమ్మసిల్లిపోయి అసలు చనిపోయానా బ్రతికానా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు మనిషి. చావు భయం పట్టుకుంది. లేచి తిన్న తర్వాత కూడా సొమ్మసిల్లిపోయాడు. అంటే ఈ శక్తి లేదు. ఏదో లేపాడు కనుక దేవదూత లేచాడు, తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు అంతే. ఎందుకంటే మనసులో నెమ్మది లేదు. ఆహా దేవా నాకు భోజనం పంపించామని స్తోత్రం చెప్పే అవకాశం కూడా లేదు. మళ్ళీ పడుకున్నాడు. బహుశా కాసేపు నిద్రపోయిన తర్వాత అలసట తీరిందేమో. దేవదూత మళ్ళీ వచ్చాడు. లేచి భోజనం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధమై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మౌనంగా ఉండలే దేవదూత. లేచి భోజనం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధమై ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శక్తికి మించిన ప్రయాణం. ఇది నీ శక్తితో కానటువంటిది, కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. బైబిల్ అంటుంది, ఆ భోజన బలము చేత ఏలియా 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి, ఏ భోజనం బలం చేత? దేవదూత తీసుకొచ్చిన భోజనం చేసి, మళ్ళీ మధ్యలో హోటళ్ళు ఏం లేవు, రెస్టారెంట్లు ఏం లేవు, టీ బ్రేక్లు, స్నాక్స్ బ్రేక్స్, టిఫిన్ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్, డిన్నర్ బ్రేక్స్ ఏం లేవు. హోటల్ కనబడితే అక్కడ కారు ఆపి లోపలికి వెళ్ళి కడుపు నిండా తినే పరిస్థితులు లేవు. ఇప్పుడు మనకు టైంకు ఎక్కడ పోయినా ఏదైనా హైవే రోడ్లు అన్నీ ఇంకా వాళ్ళు వెల్కమ్ చెప్పరా? ఆపండి, ఇక్కడ ఆపండి. ఏలియాకి ఎవరైనా ఉన్నారు అప్పుడు? 40 రాత్రులు 40 పగళ్ళు కాలి నడకన నడిచి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది, ఆ భోజనపు బలము చేత. ఆమేన్, స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అధైర్యపడొద్దు. చావాలనుకున్న వాడిని దేవుడు 40 రాత్రి పగలు నడిపించి ఒక ఉన్నతమైన పర్వత అనుభవంలోకి, దేవుని సన్నిధికి అలాగ పిలిచాడు. ఎందుకంటే ఏలియా పని ఇంకా ఉంది, ఏలియా చేయవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయి. ఏలియా కొరకు విస్తారమైన పనిని దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు ఈ జీవితం? ఎందుకు ఈ కుటుంబం అని ఒకవేళ నువ్వు సొమ్మసిల్లి భయంకరంగా బాధపడుతున్నావేమో, కానీ ఆ బాధలో దేవునికి అప్పగించుకో. దేవుడే నీకు సరైన మార్గం చూపిస్తాడు.
అందుకే మొన్న ఆదివారం మీకు చెప్పాను, రండి రాత్రి, ఆయనే మార్గం చూపిస్తాడు. ఆయన దగ్గర ఏడుద్దాం, ఆయన దగ్గర మొర్ర పెడదాం, ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఏలియని ఎవరు నడిపించారు? పడుకున్నోని ఎవరు పలకరించారు? పడుకున్నోనికి ఎవరు భోజనం పెట్టారు? ఏలియా తన ఇష్టం నెరవేర్చుకోవాలి అక్కడ కూడా. ఇక తీసుకో ప్రభు అన్నాడు. ఆమెన్. రే, తీసుకునేది లేదు, కొడుపిండ తిను, ఒక పూట కాదు 2 పూటలు తిను. ఎంతో ప్రేమగల దేవుడు అండి. తిని పడుకుంటే మళ్ళీ లేపి మళ్ళీ అన్నం పెట్టి, ఇక నడువు బాబు, 40 రాత్రం పగలు నడిపించాడట ఓరేపు కొండ దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఒక ఉన్నతమైన పర్వతాన్ని చేరుకోవాలి. లోయల్లోకి దిగకూడదు, ఎడారిలోకి వెళ్ళకూడదు, చిక్కుల్లో పడకూడదు. నీ గమ్యం దేవుని సన్నిధి, దేవుని పర్వతం. ఆమేన్. నీ స్థానం ఒక ఎత్తైన స్థలం. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నిన్ను పిలిచిన దేవుడు నీ చేయి విడువడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను అనాథగా వదిలిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని వదిలిపెట్టడానికి పిలవలేదు. ఒకసారి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆల్ నైట్ ప్రేయర్ కదా, అర్ధరాత్రి అయిపోయింది, రోజు డేట్ మారిపోయింది. ఏ క్షణాన్నైనా మనం ముగించుకోవచ్చు, ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు సిగ్నల్ వస్తే ఆపే అంటే ఆపేస్తాను. ఆమేన్. వాక్యం వింటారా, ప్రభు తొందరగా సిగ్నల్ ఇవ్వని ప్రార్థన చేసుకుంటారా? చూడండి, అక్కడ చూస్తున్నారు పైకి, ఎప్పుడు ఆమేన్ అంటారా అని. స్తోత్రం. వాక్యం కావాలా, సిగ్నల్ రావాలని ప్రార్థన చేసుకుంటారా లోపల? దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. నిలబడ్డోళ్ళకు ఉన్న కష్టం వాళ్ళకుంటుంది, కూసున్న వాళ్ళకు ఉండే కష్టం కూసున్న వాళ్ళకి. అందరి కష్టాలే ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ కష్టాలు ఎందుకో తెలుసా? నిన్ను ఒక ఉన్నతమైన పర్వతంలో చేర్చడానికి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి. అందుకే కష్టకాలంలో ఉన్న దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నా కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేయండి అయ్యా, నా కాళ్ళను ఎత్తైన స్థలములో నిలబెట్టేవాడు ఆయనే. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం. యెహోవా. హల్లెలూయా. ఆయన ఎత్తైన స్థలములోకి నడిపించేవాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదువుతారా? ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకిచ్చుటకు
కల్దీయుల ఊరను పట్టణము నుండి నిన్ను వెలుపలికి తీసుకొని యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నట్లు నాకెట్లు తెలియనని ఆయన మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకలను, మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురమును నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. నడుమకు నరికేసి దేని ఖండమును ఎదురుగా ఉంచెను. గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసెను. ప్రొద్దుగూకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర కలిగినప్పుడు భయంకరమైన కఠిన చీకటి అతనిని కమ్మగా. ఒకసారి ఆలోచించండి. నిన్ను నేను ఎందుకు పిలిచానో తెలుసా? నీ ఊరు నుండి, నీ బంధువుల నుండి ఎందరికి బయటికి తీసుకొచ్చానో తెలుసా? ఈ దేశమును నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ దేశమును నువ్వు స్వతంత్రించుకుంటావు. అప్పుడు అబ్రహాం అడిగాడు, నేను ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లా తెలుస్తుంది? 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, పావురమును, గొవ్వను తీసుకొని నా ఎద్దుకు రా. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అన్నిటినీ మధ్యలో నరికేసి దేని కాండమును దానికి చక్కగా పెట్టి, ఆ గద్దలు వస్తుంటే, పక్షులు వస్తుంటే వాటిని తోలివేస్తూ, చీకటి రాత్రి అయ్యేంత వరకు కూడా ఆ పనిలో ఉండగా చీకటి పడింది. నెమ్మదిగా అబ్రహాం కొనికి నిద్రపోయాడు. అతను నిద్ర వచ్చేసింది, సొమ్మసిల్లిపోయాడు. కటిక చీకటి అతనిని కమ్మగా. ఏం కమ్ముకుందండి? అచ్చం ఇప్పుడు కొంతమందిని కమ్ముకుంటుంది అది. ఇప్పుడిప్పుడే ఆ కళ్ళ పొంట కాటిక పెట్టినట్టు కనబడుతుంది. ఇప్పుడిప్పుడే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది మామూలుగా ఇన్ని లైట్ల మధ్యలో ఉన్నాం మనం. అప్పుడట అబ్రహాం కొనికి అలా నిద్ర పట్టిందట ఆయనకి. సాయంకాలం అవుతున్నప్పుడు ఆ నిద్రలోకి వెళ్ళగా కటిక చీకటి అతన్ని కమ్ముకుంది. అమ్మా, శోధించబడుతున్నప్పుడు, వేధించబడుతున్నప్పుడు, ఏమి అర్థం కానప్పుడు, నీ మనసుకు అగోచరంగా ఉన్నప్పుడు, ఏమి తెలియనప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పిలిచిన దేవుడే కదా, అనేక సార్లు మాట్లాడాడు కదా. అలాంటి వాణ్ణి ఇప్పుడు ఏం కమ్ముకుందట? ఆయన నిద్రపోతుంటే కట్టిన చీకటి అతన్ని కమ్ముకున్నదట. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. చదవండి ఇప్పుడు. కటిక చీకటి అతన్ని కమ్ముకొనగా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతతి వారు తమని కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి ఇక్కడికి వస్తారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? పడుకున్నవాడు చీకటి, కఠిన చీకటి కమ్ముకున్న సమయంలో ఆ గాఢంధకారపు పరిస్థితుల్లో దేవుని స్వరం వినబడుతుంది. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ ప్రతి చీకటి అంధకార పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడేవాడు. ఆమేన్. నీ ప్రతి బాధను ఆయన పట్టించుకునేవాడు. అందుకే నీలో పాపానికి చోటు ఉండకూడదు, అవిధేయతకు చోటు ఉండకూడదు, అవిశ్వాసానికి చోటు ఉండకూడదు. నీ నోరు జారకూడదు, నీ మనసు పాడు చేసుకోకూడదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంతే. ఆమేన్. అది అతనికి నీతిగా ఎంచబడింది. అతడు నీతిమంతుడు. ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటానంటే, నేను అనుకున్నవి సాధిస్తానంటే అది ఎలా సాధ్యం? నాకు ఎలా తెలుస్తుంది? పశువులను తీసుకొచ్చాడు, నరికేశాడు, ఎదురుగా పెట్టాడు. గద్దలు పిట్టలు వస్తే వాటిని వెలగొడుతున్నాడు. సాయంత్రం అయిపోయింది, నిద్ర కమ్ముకొచ్చింది, మనోడు నిద్రపోయాడు. కట్టిక చీకటి ఆవరించింది. ఆ చీకటిలో, అంధకారములో దేవుని స్వరం వినబడుతుంది. నీ సంతానము నీది గాని పరదేశమందు వాళ్ళు బానిసలుగా ఉంటారు. వారిని ఆ దేశం వాళ్ళు శ్రమ పెడతారు, బహు శ్రమల పాలు చేస్తారు. వారు 400 సంవత్సరాలు అక్కడ బాధించబడతారు. ఆ తర్వాత నేను వారికి తీర్పు తీరుస్తాను. ఆ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో ఇక్కడికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? మిక్కిలి ఆస్తితో వారు ఇక్కడికి వస్తారు. అప్పటికి ఇసాకే పుట్టలేదు, యాకోబు లేడు, 12 గోత్రాలు లేవు, యోసేపు లేడు. ఉన్నారా? చెప్పండి. పుట్టక మునిపే, జరగక మునిపే దేవుడు ఏం చేస్తున్నాడు? తను పిలిచిన వానికి చాలా గ్యారంటీ. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నారు చూడు మొన్నటి దాకా. స్తోత్రం. ఈ 6 గ్యారంటీలు నెరవేర్చడానికి వాళ్ళు 100 రోజులు పెట్టుకున్నారు, ఇంకో 1 ఇయర్ పెట్టుకుంటారు కావచ్చు. కానీ దేవుడు డైరెక్ట్గా చెప్పాడు, 400 సంవత్సరాలు వారు పరాయి దేశంలో పరదేశులుగా ఉంటారు. వాళ్ళు వీళ్ళని శ్రమ పెడతారు. శ్రమ పెడతారని చెప్పిండా లేదా? ఇప్పుడు మనం శ్రమ పెట్టద్దు ఎవరు, మనల్ని ఎవ్వరు శ్రమ పెట్టద్దు. శ్రమ అనేదే రావద్దు మనకి కదా. శ్రమ అనేది లేకపోతే, కష్టం అనేది లేకపోతే, బాధ అనేది లేకపోతే అసలు మిక్కిలి గొప్ప కార్యాలని దేవుడు నీ పట్ల ఎలా చేస్తారండి? ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగును గాక. శ్రమ ఎప్పుడు క్రైస్తవునికి ముగింపు? మేలాయేను ప్రభు శ్రమనందుటని దాసునికెంతో మేలాయేను ప్రభు. మేలు శ్రమ. క్రైస్తవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, దేవుని కొరకు బ్రతుకుచున్నవాడు ఎలాంటి శ్రమను అనుభవించినా, ఆ కీడు అనుభవించిన, దరిద్రతను అనుభవించిన, లేమి అనుభవించిన, వస్త్రహీనత అనుభవించిన, కరువు అనుభవించిన, నీవు సహిస్తే, నీ దేవుని వైపు చూడగలిగితే మిక్కిలి ఆస్తితో నీవు తిరిగి నిలబడగలిగిన కృప దేవుడిస్తాడు. హల్లెలూయా. నీ వ్యాధిలో, నీ రోగములో, నీ బాధల్లో దేవుని వైపు చూడగలిగితే మంచి ఆరోగ్యముతో దేవుని నేను నిలబెట్టగలడు. తప్పిపోకూడదు, సమస్యలిపోతాం, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు అబ్రహాం నిద్ర పట్టిందా లేదా? చీకటి గమ్ముకుందా లేదా? పర్మిషన్ లేకుండా చీకటి గమ్ముకుందా? నిద్ర వచ్చిందా? కానీ దేవుడు ఆ సమయంలో మాట్లాడుతున్నాడు. నీ సంతానం ఉందా అప్పటికి? ప్రైజ్ ది లార్డ్. ఉన్నాడా? సంతానం ఉన్నాడా? అసలే లేడు. లేనుని గురించి మాట్లాడతారు ఏంటంటే, ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు. ఆమేన్. ఏం ఎరిగినవాడు? నువ్వేమో ఇప్పటిదే చూసుకుంటావు, ఈరోజు గడితే చాలనుకుంటావు. ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు, ఆయన భవిష్యత్తును తెలుసుకున్నవాడు, ఆయన భవిష్యత్తును బయలుపరుస్తున్నాడు. పిల్లలు ఇంకా పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీ అంధకారంలో, నీ చీకటిలో, నీ నిద్రావస్థలో, నీ కష్టంలో, నీ బాధలో, నీ వేదనలో
నీతో మాట్లాడి నీకు సహాయం చేసే దేవుడు. మిక్కిలి ఆస్తితో తిరిగి వస్తారు. ఎస్, ఈరోజు దేవుని పట్ల నీతి కలిగి, భయము కలిగి, భక్తి కలిగి దేవునిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి ప్రార్థనలు ఏమి లేవు, ఇదే ప్రార్థనలుగా. ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయమంటే నన్ను తీసుకెళ్ళి నిద్రలో పడేస్తారు మీరు. స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ ప్రార్థనలు జరుగుతున్నాయి ఇప్పటికే. ఎస్ఐయా ఎస్ఐయా, కాలు నొత్తంది నాయన, నడువు నొత్తంది నాయన, మెడలు గుంజుతున్నాయి నాయన, అదే ప్రార్థన బోల్డ్ అంతా జరుగుతుంది. ఇంకేం ప్రార్థన చేయించాలి మీతోటి? స్తోత్రం. ఇంకాసేపు అయితే చెద్దర్లు కప్పేటట్టున్నారు. ఇంతకంటే ఇంకేం ప్రార్థన కావాలి ఇప్పుడు? ఆమేన్. అసలు మీరు ఇక్కడ వచ్చి కూర్చోవడమే ప్రార్థన అయిపోయింది. మీరు దేవుని సన్నిధిలో కనబడ్డప్పుడే ప్రార్థన అయిపోయింది ఇక. అందుకే ఈ రాత్రి నేను డిసైడ్ అయిపోయినా, వీళ్ళతోటి ఏ ప్రార్థన చేయించినా నాకు పడుతుందిగా. స్తోత్రం కలుగును గాక. అంటే నేను పడిపోవడం ఖాయం వీళ్ళతోటి ప్రార్థన చేపిస్తే అనేది డిసైడ్ అయిపోయినాం వచ్చినప్పుడే. రే నిద్ర వస్తే పోయి పడుకుంటారా. స్తోత్రం. ఏదైనా వాళ్ళకి నిద్ర రావట్లేదు. ఎంతమందికి నిద్ర వస్తుందో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక్కళ్ళకి వస్తుంది. నిద్ర వచ్చిన వాళ్ళందరూ పంపిస్తాను, కానీ పోరు వాళ్ళు, పంపిద్దామన్నా పోరు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాంకి ఏమొచ్చింది చెప్పండి? గాఢ నిద్ర కాదు, నిద్రే. ఏ నిద్ర వచ్చింది చెప్పండి? అబ్రహాం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నిద్ర పట్టెను. అప్పుడు అతను ఏం గమ్ముకుంది? కటిక చీకటి. చీకటి కాదు, కటిక భయంకరమైన. ఈ మాటలు మీరు గమనించండి. నిద్రపోయేటోని మీదకి ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? భయంకరమైన కటిక చీకటి. అంటే కళ్ళు తెరిచినా ఏం కనబడదు ఇక. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నా కళ్ళు తెరిచి ఉన్నా ఒకటే. స్తోత్రం. అబ్బా, అందుకే దావీదు ఒక మాట అన్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. ఎందుకో తెలుసా? ఇగో ఇట్లాంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నిద్రిస్తున్న వారిని భయంకరమైన కఠిన చీకటి కమ్మగా, ఆ చీకటిలో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతతి పరదేశులుగా, పరాయి దేశంలో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 400 సంవత్సరాలు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. వారు బాధించబడతారు, హింసించబడతారు, వారిని శ్రమ పెడతారు. అప్పుడు నేను తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తితో వారిని తీసుకొని వస్తాను. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగును గాక. నీ శ్రమ నీకు ముగింపు కాదు, నీ వ్యాధి నీకు ముగింపు కాదు, నీ రోగం నీకు ముగింపు కాదు, నీ నింద నీకు ముగింపు కాదు, నిన్ను హెచ్చరిస్తున్న హెచ్చరికలు నీకు ముగింపు కాదు, నీ శత్రువుల చేతుల్లో నీకు ముగింపు కాదు, నీ దేవుడే నీకు ముగింపు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏ దేవుని నమ్మి, ఏ దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావో ఆయన నీ ముగింపు, ఆయన నిన్ను నడిపించేవాడు. ఇప్పుడు అబ్రహాముకున్న గొప్ప స్థానం ఏంటి చెప్పండి? విశ్వాసులకు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యూదులు వచ్చి అబ్రహాం మా తండ్రి అంటారు, ముస్లింలు వచ్చి అబ్రహాం మా తండ్రి అంటున్నారు, క్రైస్తవులు ఆ విశ్వాసులకు తండ్రి అంటున్నారు. ఎస్, ఆయన ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏలియా అయితే అసలు మరణమే చూడలే. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మరణం చూశాడా? సమాధి ఉందా? అగ్ని రథములో వచ్చి ఏలియని తీసుకొని వెళ్ళాయట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం తీసుకెళ్ళినాయి? యేసయ్యలో మనం అలాగ వెళ్దాం గాక. రేపు అభిషేకాన్ని కాపాడుకున్నవారు, ఆత్మీయతను కాపాడుకున్నవారు రెప్పపాటున మార్పు చెంది ప్రభుని ఎదుర్కోవాలి. ఆమేన్.
అలా సిద్ధపడేదే దేవుని బిడ్డలకు ముఖ్యమైన విషయం. వాళ్ళిద్దరి స్థానాన్ని ఒకసారి ఆలోచించండి. మరణాపేక్షతో ఉన్నవాడికి 40 రాత్రింబగళ్ళు దేవుడు నడిపించి తర్వాత తనకి మరణమే లేకుండా చేసి సజీవుడిగా పరలోక రాజ్యం చేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఆ రూపాంతరము చెందుతున్న ఆ కొండ మీదకి దిగొచ్చాడా లేదా ఏలియా? దిగొచ్చాడా లేదా? రియల్గా యేసు ప్రభుతో ఏలియా మోషే ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. అందుకే బైబిల్లో రాస్తుంది, మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి అంటే మోషే కూడా ఏమై ఉంటాడు? స్తోత్రం. మోషే సమాధి ఎందుకు దొరకలేదు? ఉందా? నేటికి ఎక్కడుందో చనిపోయి, ఇప్పుడు అహరోను చనిపోతే 30 రోజుల వరకు ప్రలాపించారట. మరి మోషే విషయం ఏడ్చదా? ఆ మర్మం ఏంటి చెప్పండి? మోషే సమాధి ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరికి ఎందుకు తెలియదు చెప్పండి? స్తోత్రం. ఎందుకు తెలియదు చెప్పండి? యేసుప్రభు సమాధి ఖాళీగా ఉందని చెప్తారు. పేతురు సమాధి ఇక్కడ ఉంది, తోమ సమాధి అక్కడ ఉంది. ఇంతమంది సమాధులు ఉన్నప్పుడు ఆయన సమాధి ఎందుకు, ఆ మాట ఎందుకు రాయబడింది బైబిల్లో? అదొక మర్మం అంతే. కానీ మోషే ఈ ఆరోహణమై సజీవుడిగానే పరలోకం వెళ్ళిపోయిన ఏలియాతో పాటు ఎవరు వచ్చారంటే మోషే వచ్చారు. ఇంకా క్రైస్తవ లోకం నమ్ముతున్న సత్యం ఏంటంటే, మరొక్క మారు ప్రకటన గ్రంథములో రాయబడినట్లుగా ఈ ఇద్దరే వచ్చి సాక్ష్యం ఇస్తారనే ఒక నమ్మకం కూడా క్రైస్తవ లోకంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వారు మరణిస్తారని కూడా ఉంది. తర్వాత లేచి వారు ఆరోహణం అవుతారని ఉంది. అంటే పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. అందులో ఇంకో ఆనోక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇలాగ గమనించండి ప్రియులారా. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, నీకెంత కఠిన చీకటి కమ్ముకున్నా, గాఢంధకారం వచ్చినా, భయంకరమైన పరిస్థితి వచ్చినా, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నీ నమ్మకం దేవుని పట్ల ఉంటే, ఏలియాలాగా ఇంత మట్టుకు చాలు తీసుకో ప్రభువా. అర్థమైందా? అబ్రహాం ఏమంటాడు? చిత్తం ప్రభువా, ఎప్పుడు పిలిచినా చిత్తం ప్రభువా అంటాడు. కానీ వాళ్ళకు ఆ గాఢంధకారపు స్థితి విజయాన్ని ఇచ్చిందే కానీ అపజయము ఇవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పింది ఏనాటికైనా జరిగి తీరక తప్పదు. కాబట్టి నీవు నీ సంతానం సమృద్ధిగా దీవించబడి ఆశీర్వదించబడి దేవుని రాజ్యములో చేరేంత వరకు నీ భక్తిని, నీ విశ్వాసమును, నీ పట్టుదలను, నీ నీతిని, నీ పరిశుద్ధతను వదిలిపెట్టకూడదు. నువ్వు ఎంత శ్రమ పెట్టబడ్డా, ఎంత కష్టపెట్టబడ్డా, ఎంత నిందించబడినా, అవమానించబడినా నీ దేవుని పైన నువ్వు నమ్మకం ఉంచాలి. ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఇంకొక మాట చెప్తూ ముగించేస్తాను. నిన్ను పిలిచినప్పుడే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు రక్షించబడ్డప్పుడే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది నెరవేరేంత వరకు ఎవ్వడు నిన్నేమి చెయ్యలేడు. ఏ రోగం నిన్నేం చేయదు, ఏ వ్యాధి నిన్నేం చేయదు, ఏ మనుషులు నిన్నేం చేయరు. ఎందుకంటే ఆయన నీ పట్ల కలిగి ఉన్న చిత్తం అది ఎలాగైనా నెరవేరేదాకా దేవుడు ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. రేపు ఈ వేళకు నేను చంపేస్తాను చూడు అని అన్నది. చంపిందా? చెప్పండి, ఏలియన్ చంపగలిగిందా? కానీ బైబిల్ చెప్తుంది, ఏలియా ఎలీషాను అభిషేకిస్తే, ఎలీషా కాలంలో యెహూను అభిషేకిస్తే, యెహూ వెళ్ళి ఏం చేశాడు? ఈమెను చంపేశాడు. అరే ఎవడున్నారా నా పక్షంగా అక్కడ అంటే 4 చూశారట. దాన్ని తీసి కింద పడేయండిరా, దాన్ని తీసి కింద
వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి వాడు దొరుకుతారా అని వాళ్ళు చూస్తారు, ఈ దయ్యం ఎప్పుడు చస్తుందా అని. అమాంతంగా లేపెత్తేసి 4 దొరికిండు మాకొకడు అని చెప్పేసి. కింద వడక ముందే గోడలు తగిలి కపాలం బలిగి చచ్చిందట. రక్తము గోడల మీద చిల్లిందట. గుర్రంతో 4 తొక్కులు దొక్కిచ్చి, అది రాజకుమార్తెరా, దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టంటారు అని చెప్పి మనోడు చక్కగా పోయి టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తాడట. స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పిన మాట ఇది? ఏలియా ప్రవచించిన ప్రవచనము. ఆమేన్. రేయ్, నిన్ను చంపేస్తానని ఇది సవాల్ చేసింది, కానీ నీ సావిలా ఉండబోతుందని ఆయన చెప్పాడు. ఎవరు చెప్పింది నెరవేరింది? ఏలియా చెప్పిందే నెరవేరింది. యెజబెల్ చెప్పింది నెరవేరదు కూడా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆయన చనిపోయింది ఎట్లా? రోగంతోనే చనిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టినాక ఎవరినో ఒకరిని తీసుకెళ్ళి పెడితే వాడు బతికి బయటపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు వ్యాధిని అనుభవిస్తే అది అంతే. లేక దేవుని అనుమతి లేకుండా నీ దగ్గరికి ఏ రోగం వచ్చి ఏ వ్యాధి వచ్చినా నిన్ను జయించడం చాలా కష్టం. అందుకే ఏ పరిస్థితి వచ్చినా పాఠం ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుని లెక్కలో, నీ దేవుని దృష్టిలో నీవు ఉన్నట్లయితే ఆయన నీ పట్ల సరి అయిన మార్గాన్ని సిద్ధపరిచి నేను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నువ్వు దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి. అయిపోయిందిలే, మీ శోధన అంతా తొలగిపోయింది. ఇప్పుడు 4 గంటల దాకా కూర్చున్నా ఇక మీకేం కాదు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగును గాక. కానీ ఒక నిర్ణయం జరిగిపోయిందిలేండి, ముగింపులోకి వచ్చేసాం. ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దయచేసి అర్థం చేసుకోండి. కఠినమైన భయంకరమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు భయపడవద్దు, భయపడవద్దు. దేవుని కార్యము కొరకు ఎదురు చూడండి, దేవుని కృప కొరకు కనిపెట్టండి. ఆయన మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కాదు, అవి ప్రయోజనకరమైనవి, మేలుకరమైనవి. కాబట్టి అబ్రహాము దేవుడు, ఏలియా దేవుడు మన దేవుడై ఉన్నాడు. మన పట్ల గొప్ప ఘనమైన అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. ఈ భయంకరమైన చీకటి అగాధంలో నుండి ఉన్నతమైన తన వెలుగులోకి నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి ఆయన రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు మనందరినీ ప్రభు సిద్ధపరచునుగాక. ఒకసారి అందరు లేచి నిలబెడదామా? చాలాసేపు అయింది కూర్చొని. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనాలయ్యా, యేసు వందనాలయ్యా, యేసు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా మీ 2 చేతులు పైకెత్తి మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటే చాలు. ఈ రాత్రి ప్రభా, ఏలియా వలె నన్ను ధైర్యపరచు, అబ్రహాం వలె నన్ను ధైర్యపరచు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తు నెరిగిన దేవుడు, నా భవిష్యత్తు నీకు తెలుసు ప్రభువా. నా కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు దేవా. ఓ, నా కుటుంబం యొక్క స్థితిగతులు నీకు తెలుసు ప్రభువా. నా పిల్లల పిల్లల తరతరములను నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్యను యందు విశ్వాసముతో ప్రభుకు అప్పగించుకుందాం. ఆయన కార్యము కొరకు ఎదురు చూద్దాం. అబ్రహాం వలె ప్రభువా, నీ చిత్తము నా పట్ల నెరవేరడం అనడానికి ఏది గుర్తేంటి ప్రభువా? నేను ఎలా స్వతంత్రించుకుంటానయ్యా ఈ దేశాన్ని? మన ప్రతి పరిస్థితికి ఆయనే మూలం, ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు.
యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. ప్రతి పరిస్థితిని ప్రభు దగ్గర పెడదాం. ఏలియా వలె, ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా. థ్యాంక్ యూ జీసస్. మనం బలపరచబడదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదాం. థ్యాంక్ యూ జీసస్. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని, నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని, నీ చిత్తము నా ఎడల జరిగించాలని,
చిత్తము నీ చిత్తము నీ చిత్తము నెరవేర్చే కృప విడుదలవునుగా. Holy Spirit, thank you Lord. Yes, yes, yes Lord, yes Lord. మంచు వలె నీ కృప, మంచు వలె నీ కృప మోడైన ప్రతి కుటుంబం, మోడైన ప్రతి జీవితం, మోడైన ప్రతి వారు ఫలించే కృప, కృపా వర్షం. రాబోయే సంవత్సరములో నూతనమైన కార్యముల కొరకు, నూతనమైన వాగ్దానముల కొరకు, నూతనమైన ద్వారాలు తెరవబడును గాక. రాబోయే నూతన సంవత్సరము కొరకు నూతనమైన కార్యములు విడుదల చేయండి ప్రభువా. ఒక సిద్ధపాటు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పట్ల నీ చిత్తము, మా పట్ల నీ చిత్తము నెరవేర్చే కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ అబ్రహాము వలె, ఏలియా వలె కృంగిన స్థితిలో ఉన్నా సరే ఒక ఉన్నతమైన దర్శనం, ఒక ఉన్నతమైన దర్శనము. దేవుని పేరు పెట్టబడిన ఓరేబునకు నడిచే దర్శనం, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశమును స్వతంత్రించుకునే దర్శనం, వాగ్దానములను స్వతంత్రించుకునే దర్శనం, వాగ్దానములను పొందే దర్శనం ఈ రాత్రి కలుగును గాక. హల్లెలూయా. మిక్కిలి గొప్ప శక్తివంతమైన, మిక్కిలి ఆస్తితో నింపబడే కృప. కరువుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, వ్యాధులో ఉన్నవారు, రోగములో ఉన్నవారు, మిక్కిలి ఆరోగ్యం, మిక్కిలి శక్తివంతమైన ఆస్తి. సమృద్ధి అయిన కృప, సమృద్ధి అయిన కృప, సమృద్ధి అయిన కృప, సమృద్ధి అయిన కృప. హల్లెలూయా, హల్లెలూయా. వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే. విశ్వాసముతో యేసు వైపు చూస్తూ, వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే. నీ ప్రేమ నా వృద్ధిలోన కురిసే యేసయ్యా, మోడైనా నా జీవితము ఫలించేనయ్యా. స్వరమెత్తి నీ ప్రేమ కురిసే యేసయ్యా, మోడైనా నా జీవితము ఫలించేనయ్యా. అనురాగం ఆనందం నాలోనే ఉండాలని, అనురాగం ఆనందం మాలోనే ఉండాలని. చేతులు పైకెత్తి నీ వైపే, మీ తలలు పైకెత్తి, మీ చేతులు పైకెత్తి, నీవు నన్ను చూడాలని తలలెత్తి
నీ వైపే మీ కన్నుల పైకెత్తి పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడి. పైనున్న వాటినే వెతకండి. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏలియా దేవుడే మా దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం. 40 రాత్రింపగళ్ళు ఒక్క పూట భోజనంతో నడిపించి నీ పర్వతం మీద నిలబడే కృపనిచ్చారు. అగ్ని రథముల చేత కొనిపోబడి నీ రాజ్యములో చేర్చబడే కృపనిచ్చారు. సాతాను సవాలు కుప్ప కూలిపోయింది, చల్లా చెదరుగా కొట్టబడింది. కానీ నీ చిత్తములో ఉన్న నీ దాసుని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టావు. ఎస్ లార్డ్. పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన నీ సంఘము పట్ల నీవు నమ్మదగిన దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను, ఈ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎస్ లార్డ్. మమ్మలను పిలిచింది కరువులో ఉండడానికి కాదు, వ్యాధిలో ఉండడానికి కాదు, అశాంతి, అసమాధానము, అనారోగ్యముతో ఉండడానికి కాదు ప్రభువా. నిద్ర అవస్థలో భయంకరమైన కటిక చీకటి అలుముకున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఈ రాత్రి మాట్లాడే దేవుడు ప్రభువా. ఈ వాక్యమే బ్రతికిస్తుంది, బాధలో నెమ్మది కలగ చేస్తుంది ప్రభువా. దయచేసి రాత్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. దుఃఖములో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. కన్నీళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వ్యాధి రోగములో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. కఠినమైన సమస్యలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో తల్లడిల్లిపోతున్న ప్రతి ఒక్కరిని రాత్రి మీరు దర్శించండి. నూతనమైన కార్యములు జరిగించండి. చీకటిలో వెలుగు ప్రకాశింపచేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి సాతాను క్రియలు లయమైపోను గాక. ప్రతి కరువు కాటకాలు కొట్టివేయబడును గాక. ప్రతి దరిద్రత కొట్టివేయబడును గాక. ప్రతి వ్యాధి రోగము కొట్టివేయబడును గాక. యేసు నామములో స్వస్థపరచబడును గాక. అశాంతి, అసమాధానము యేసు నామములో తొలగిపోవును గాక. దుష్టుని కార్యాలన్నీ లయమైపోను గాక. దురాత్మ కాడి విరిగిపోవును గాక. అల్లరి కర్త లయమైపోను గాక. అశాంతి, అసమాధానం, మనశ్శాంతి, నెమ్మది లేకుండా చేసే ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాము. దురాత్మ శక్తులను గద్దిస్తున్నాము. అపవిత్ర ఆత్మలను గద్దిస్తున్నాము. అశాంతి కలగజేసే అపవాది ఇప్పుడే ప్రతి ఒక్కరి మనసును, హృదయమును, తలంపులను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని విడిచిపోదురాత్మ. ప్రతి ఒక్కరి బలహీనతలు కొట్టివేయబడిన గాక. సమస్యలన్నీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోను గాక.
గొప్ప ఆస్తితో, గొప్ప ఆరోగ్యముతో, గొప్ప శాంతితో, గొప్ప సమాధానముతో, మిక్కిలి ఆస్తితో నింపబడుదురుగాక. తినగా మిగలగలిగిన ఆశీర్వాదము కలుగునుగాక. ఖర్చు చేయగా మిగలగలిగిన ఆశీర్వాదము కలుగునుగాక. దూడ గంతులు వేసినట్లు అనారోగ్యంగా ఉన్నవారు గంతులు వేయుదురుగాక. ప్రతి వ్యాధి రోగములన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఈ రాత్రి అద్భుతం జరిగించండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగునని మీరు సెలవిచ్చినారు. అది జరుగును గాక ప్రభువా. ఈ రాత్రి నీ వాక్యమును ధ్యానిస్తున్న, వింటున్న, నీ ఆత్మలో పాలివారైన, నీ ఆత్మను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో సఫలకృతమైన కార్యములు జరుగును గాక ప్రభువా. ప్రభా, ఈ రాత్రి ప్రార్థనలో ఇంతవరకు తోడి నడిపించినందుకు స్తోత్రం. అలసట ఉన్నప్పటికీ, అనారోగ్యం ఉన్నప్పటికీ, చలి బాధ ఉన్నప్పటికీ, ఆసక్తితో వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రమయ్యా. ఒక్కరు 1000 మంది అన్నావు, ఇద్దరు 10,000 మంది అన్నావు ప్రభువా. ఎన్నిక లేనివాడు బలమైన జనం అన్నావు ప్రభువా. ఒంటరి 10,000 అన్నావయ్యా. ఈ రాత్రి అట్టి గొప్ప కార్యములు జరిగించండి. మమ్మలను, మా కుటుంబాలను ఆశీర్వదించండి. అన్యజనులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. సాతాను శక్తులపైన విజయమునివ్వండి. వ్యాధి రోగముల మీద విజయమునివ్వండి. సడలిన మోకాలను బలపరచండి. కండరములను బలపరచండి. ఎముకలను బలపరచండి. అన్ని రకాలైన ఆశీర్వాదముతో, ఆరోగ్యముతో నింపండి ప్రభు. ఈ రాత్రి, ఈ రోజు నుండి 10 రోజులు జరగబోయే అన్య జనుల మధ్య క్రిస్మస్ వేడుకలను, స్వార్థ ప్రకటనను ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రయాణాల కొరకు సహాయం చేయండి. అనేక కార్యములు మీరు జరిగించండి. ఈ 10 దినములు 10 ప్రాంతాల్లో ఆశీర్వాదకరంగా మీ ముందుము గాక ప్రభువా. అభిషేకం ఉండును గాక ప్రభువా. అన్య జనులు నీ తట్టు తిరుగుదురు గాక ప్రభువా. అన్య జనుల మధ్య నీ వెలుగు ప్రకాశించును గాక ప్రభువా. ఓ, మేమందరం వెలిగించే జ్యోతుల వలె వారి మధ్య ప్రకాశించుదుము గాక ప్రభువా. ఈ 10 దినాలు ఈ పరిచర్యలో అనేక ఆత్మల సంపాదన కొరకు కారణముగా మార్చబడును గాక. రాత్రి మోకరించిన మీ దాసులను, దాసురాలను, నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించి ఆరోగ్యముతో నింపమని, ప్రకటించబడిన వాక్యము నూరంతలుగా ఫలింపచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ రాత్రి ప్రార్థన కొడికలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి అనేకుల మధ్య ధన్యులుగా చేసి, తన రాకడ కొరకు మనలను సిద్ధపరిచి, అనేకులను సిద్ధపరిచి ఆ కృపనిచ్చి నడిపించును గాక. యేసు రక్తమే ఇచ్చి, సిలువ రక్తమే ఇచ్చి ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.